హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ అనీష్. వెల్కమ్ టు లైఫ్ టెక్ తెలుగు. ఈరోజు వీడియోలో లేటెస్ట్ టాక్స్ అండ్ ఓఎస్ పోర్ట్కి ఓఎఫ్ గ్యాంగ్ ఉన్నారు కదా, వాళ్ళైతే లేటెస్ట్ పోర్ట్ మనకి రిలీజ్ చేశారు. దీని రివ్యూ అయితే చూద్దాం. ఆండ్రాయిడ్ 11 మీద రన్ అవుతుంది. అట్లాగే ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్ వచ్చేసి 1 డిసెంబర్ 2020 మీద రన్ అవుతుంది. ఆక్సిజన్ వర్షన్ వచ్చేసి ఆక్సిజన్ ఓఎస్ 11 మీద రన్ అవుతుంది. 1+7 కి సంబంధించిన బీటా 1 వర్షన్ ఇది. మాక్సిమం అన్ని సెక్షన్స్ అయితే పర్ఫెక్ట్ గా వర్క్ చేస్తున్నాయి. నెట్వర్క్ సెక్షన్ లో మనకి డ్యూల్ 4G పర్ఫెక్ట్ గా వర్క్ చేస్తుంది. వైఫై కానీ హాట్స్పాట్ కానీ బ్లూటూత్ కానీ మనకి పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది. నెక్స్ట్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే అడాప్టివ్ బ్రైట్నెస్ కూడా మనకి పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది. అలాగే నాచ్ కావాలంటే మనం ఉంచుకోవచ్చు, అలా కాకుండా నాచ్ అవసరం లేదనుకుంటే నాచ్ని కూడా మనం రిమూవ్ చేసేసుకోవచ్చు. దానికి సంబంధించిన ఆప్షన్స్ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ దీనిలో మనకి విజన్ కంఫర్ట్ అని ఒక ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేశారు చూడండి. అదే మరి రీడింగ్ మోడ్ ఇది. రీడింగ్ మోడ్ని మనం అడ్జస్ట్ చేసుకుని సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అట్లాగే కింద రీడింగ్ మోడ్ కూడా ప్రొవైడ్ చేశారు చూడండి. రీడింగ్ మోడ్ కూడా ఇంటర్ఫేస్ అయితే చేంజ్ చేశారు. దానికి సంబంధించిన ఆప్షన్స్ మనకి ఇక్కడైతే ఉన్నాయి. టోటల్ మనకి బ్లాక్ అండ్ వైట్లో అయిపోతుంది. మనం రీడింగ్ మోడ్లో ఉన్నప్పుడు ఐ కంఫర్ట్ కోసం ఇది ఒక బెస్ట్ ఆప్షన్. ఎక్కువ ఈ బుక్స్ కానీ ఎలా ఉన్నా మీరు రీడ్ చేస్తే కనుక ఈ ఆప్షన్ అయితే ఎనేబుల్ చేసుకోవచ్చు. అలాగే డార్క్ మోడ్కి సంబంధించిన ఆప్షన్స్ మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. డార్క్ మోడ్ కూడా మనకి పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది. అట్లాగే డార్క్ మోడ్కి సంబంధించిన టైమింగ్ కూడా మనం ఇక్కడైతే సెట్ చేసుకోవచ్చు. వైబ్రెంట్ కలర్ ఎఫెక్ట్ ఉంది కదా, దీన్ని కూడా కావాలంటే మీరైతే ఎనేబుల్ చేసుకోవచ్చు. మనకి ఫొటోస్ కానీ ఇమేజ్ కానీ కొంచెం బ్రైట్గా కనిపిస్తాయి. AMOLED డిస్ప్లే ఉంది కదా, AMOLED డిస్ప్లేకి సంబంధించిన ఆప్షన్స్ మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. మనం కావాలంటే టర్న్ ఆన్ చేసుకోవచ్చు, టర్న్ ఆఫ్ చేసుకోవచ్చు. అలాగే దానికి సంబంధించిన ఆప్షన్స్ మనకి ఏవి కావాలి, మనం లిఫ్ట్ అప్ చేసినప్పుడు టర్న్ ఆన్లో ఉండాలా, లేకపోతే నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు మనకి టర్న్ ఆన్ అవ్వాలా వద్దా అనే ఆప్షన్స్ కూడా మీరు ఇక్కడ నుంచి అయితే సెట్ చేసుకోవచ్చు. అట్లాగే దీనిలోనే హారిజాన్ లైట్ ఉంది కదా, హారిజాన్ లైట్ కూడా మనకి ఏ కలర్ కావాలి ఏంటనేది మీరు ఇక్కడ నుంచి అయితే సెట్ చేసేసుకోవచ్చు. బేసిక్గా మనకి కస్టమైజేషన్ సెక్షన్లో ఉంటుంది, కాకపోతే ఇక్కడ నుంచి కూడా మీరు దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే ఫాంట్కి సంబంధించిన ఆప్షన్స్లో ఫాంట్ సైజుని కూడా మీరు ఇక్కడ నుంచి అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు మీ కంఫర్టబిలిటీని బట్టి. నెక్స్ట్ అలాగే స్టాటస్ బార్కి సంబంధించిన ఆప్షన్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ మీరు బ్యాటరీ స్టైల్ ఏదైతే ఉందో బ్యాటరీ స్టైల్ని కూడా మీరు ఇక్కడ నుంచి అయితే చేంజ్ చేసుకోవచ్చు. సపోజ్ మనకి బ్యాటరీ స్టైల్ అయితే ఈ విధంగా ఉంది కదా, అట్లా కాకుండా సర్కిల్ షేప్లో అయితే సెట్ చేసుకోవచ్చు. అసలు మనకి బ్యాటరీ వద్దనుకుంటే బ్యాటరీని ఇక్కడ నుంచి డిసేబుల్ చేసేసుకోవచ్చు. హైడ్ ఉంది కదా, హైడ్ చేస్తే అసలు బ్యాటరీ సెక్షన్ మనకి కనిపించకుండా పోతుంది. నెక్స్ట్ అట్లాగే ఐకాన్ మేనేజర్ ఉంది కదా, దానికి సంబంధించిన ఐకాన్స్ మనకి స్టేటస్ బార్లో ఐకాన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఐకాన్స్ ఏవి కావాలి ఏ అవసరం లేదనేది మీరు ఇక్కడ నుంచి అయితే మేనేజ్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకి కస్టమైజేషన్ ఉంది కదా, దానికి సంబంధించిన సెక్షన్ అయితే మనకి ఇక్కడ ఉంది. అట్లాగే దీనిలో మనకి క్యాన్వాస్ ఉంది కదా, క్యాన్వాస్కి సంబంధించిన ఆప్షన్స్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. వీటిలో మీరు ఏది కావాలంటే ఆ ఫోటోని అయితే మీరు ఆ విధంగా సెట్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ ఇక్కడ ప్రివ్యూ ఉంది కదా, ప్రివ్యూ ట్యాప్ చేస్తే మనకి ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ చూపిస్తుంది కదా, AMOLED డిస్ప్లేలో అయితే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ ప్లే చేస్తే లాక్ స్క్రీన్లో ఇలా ఉంటుంది, హోమ్ స్క్రీన్లో ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ నేను ట్యాప్ చేసి సెట్ అని అనుకోండి, మనకి ఆ విధంగా అయితే అప్లై అవుతుంది. చూసారు కదా, AMOLED డిస్ప్లే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. లాక్ స్క్రీన్లో అయితే ఎలా ఉంటుంది, ఎప్పుడైతే మనం లాక్ ఓపెన్ చేస్తామో ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇది క్యాన్వాస్ ఆప్షన్. అట్లాగే వాల్ పేపర్స్ గురించి మాట్లాడుకుంటే 1+7కి సంబంధించిన అన్ని వాల్ పేపర్స్ మనకి ఇక్కడ ఇంక్లూడ్ చేశారు చూడండి. ఇంకే వాల్ పేపర్ కావాలంటే ఆ వాల్ పేపర్ మనకి లైవ్ వాల్ పేపర్స్ కూడా ప్రొవైడ్ చేశారు. లైవ్ వాల్ పేపర్స్ కూడా పర్ఫెక్ట్గా వర్క్ చేస్తున్నాయి. సరే కదా. నెక్స్ట్ అట్లాగే క్లాక్ AMOLED డిస్ప్లేకి సంబంధించిన క్లాక్స్ ఏవైతే ఉన్నాయో క్లాక్ సంబంధించిన ఆప్షన్స్ కూడా ప్రొవైడ్ చేశారు. దీనిలో మంచి విషయం ఏంటంటే టోటల్ అన్ని క్లాక్స్ ప్రొవైడ్ చేశారు చూడండి. క్లాక్స్ ఏవి కూడా స్కిప్ చేయలేదు. అన్ని క్లాక్స్ ఉన్నాయి మనకి. వాటితో పాటు ఇక్కడ ఇన్సైట్ అని ఉంది కదా, ఇన్సైట్కి సంబంధించిన ఆప్షన్స్ కూడా ప్రొవైడ్ చేశారు చూడండి. ఇక్కడ హారిజాన్ లైట్స్ ఉన్నాయి కదా, ఇందాక నేను చెప్పాను కదా, హారిజాన్ లైట్ మీరు ఇక్కడ కస్టమైజేషన్ సెక్షన్లో కూడా మీరు వాటిని అయితే చేంజ్ చేసుకోవచ్చు. బేసిక్గా మనకి ఎన్సెంట్ కలర్ రెడ్ బ్లాక్ ఏదైతే ఉందో అలా ప్రొవైడ్ చేశారు. ఇక్కడైతే మీరు దాన్ని చేంజ్ చేసుకోవచ్చు. అట్లా కాకుండా మీరు సపరేట్గా ఏదైనా కలర్ కావాలి అంటే చేంజ్ చేసాం అనుకోండి, టోటల్ కలర్ అయితే మనకి కలర్ చేంజ్ అవుతుంది. అలా కాకుండా కస్టమైజేషన్ కూడా చేసుకోవచ్చు కలర్ని. వీటి నుంచి మీరు చేంజ్ చేసుకుని ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అయితే మీరు పిక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అట్లాగే ఐకాన్ ప్యాక్ గురించి మాట్లాడుకుంటే ఐకాన్ ప్యాక్స్ కూడా మనకి అన్ని ప్రొవైడ్ చేశారు, ఎక్కడ ఏ మిస్ చేయలేదు. రౌండ్ షేప్ కానీ రెక్టాంగులర్ కానీ హైడ్రోజన్ వేస్కి సంబంధించిన ఐకాన్ ప్యాక్ కూడా మనకి బిల్డ్ అయితే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ అట్లాగే ఫాంట్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ ఫాంట్ కూడా ప్రొవైడ్ చేశారు. ఆక్సిజన్ ఓఎస్ 11కి సంబంధించిన ఫాంట్ ఏదైతే ఉందో అది కూడా మనకి బిల్డ్ అయితే ఇంక్లూడ్ చేశారు. నెక్స్ట్ అట్లాగే సౌండ్స్ గురించి మాట్లాడుకుంటే సౌండ్ క్వాలిటీ కూడా మనకి చాలా బాగుంది. నెక్స్ట్ అట్లాగే లైవ్ క్యాప్షన్ ఉంది కదా, లైవ్ క్యాప్షన్ కూడా మనకి దీనిలో అయితే ప్రొవైడ్ చేశారు. లైవ్ క్యాప్షన్ కూడా ఒక బెస్ట్ ఆప్షనే. మీరు కావాలంటే దీన్ని ఎనేబుల్ చేసుకోవచ్చు. యూట్యూబ్ కానీ లేకపోతే మీరు మూవీస్ కానీ చూసేప్పుడైతే సబ్ టైటిల్స్గా మనకి ఇదైతే వర్క్ చేస్తుంది.
ఇట్లాగా సిస్టమ్ సౌండ్స్ గురించి మాట్లాడుకుంటే టచ్ సౌండ్స్ కానీ డైలర్ సౌండ్స్ కానీ అలాగే స్క్రీన్ షాట్కి సంబంధించిన సౌండ్ కానీ అట్లాగే స్క్రీన్ లాక్కి సంబంధించిన సౌండ్ కానీ మీరు ఇక్కడ నుంచి అయితే మేనేజ్ చేసుకోవచ్చు. బటన్స్ అండ్ జెస్టర్స్ అని ఉంది కదా, దీనికి సంబంధించిన ఆప్షన్స్ మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు అండి. నావిగేషన్ జస్ట్కి సంబంధించిన ఆప్షన్స్ కూడా మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేశారు. బటన్ నావిగేషన్ బార్ ఉంది కదా, అది కానీ లేకపోతే మనకి జస్ట్ నావిగేషన్ కానీ అట్లాగే స్వైప్ చేసి మనం యూస్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన కూడా మనకి దీనిలో ఇంక్లూడ్ చేశారు. నెక్స్ట్ అట్లాగే పవర్ మెనూ ఉంది కదా, పవర్ మనం లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే బేసిక్గా మనకి పవర్ మెనూ అయితే ఓపెన్ అవుతుంది. అలా కాకుండా మనకి ఇక్కడ నుంచి అయితే దాన్ని మార్చుకోవచ్చు. ఇక్కడ వాయిస్ అసిస్టెంట్ ఉంది కదా, దాన్ని కూడా మనం సెట్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే మనం పవర్ బటన్ ప్రెస్ చేసి పట్టుకుంటామో వాయిస్ అసిస్టెంట్ యాక్టివేట్ అవుతుంది. ఇక్కడ పర్మిషన్స్ అని ఉంది కదా, యాప్ పర్మిషన్స్, వీటిలో ఏ యాప్ ఏ పర్మిషన్స్ తీసుకుంటుంది అనేది మనం ఇక్కడ నుంచి అయితే చెక్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ మన దానిలో హ్యాకింగ్ సంబంధించిన యాప్స్ కానీ అలా ఏమైనా ఉంటే కనుక మీరు ఇక్కడ నుంచి అయితే చెక్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ కెమెరా ఓపెన్ చేసాం అనుకోండి, కెమెరాకి సంబంధించిన పర్మిషన్స్ ఏవే యాప్స్ తీసుకుంటున్నాయి అనేది మీరు ఇక్కడ నుంచి అయితే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉంది కదా ఫోను, మెసేజ్ అట్లాగే ఫేస్ అన్లాక్ ఏదైతే ఉందో ఆ 3 యాప్స్ మనకి కెమెరాకి సంబంధించిన పర్మిషన్స్ తీసుకున్నాయి. అట్లా ఏనికి సంబంధించిన యాప్స్ ఏ పర్మిషన్స్ తీసుకుందనేది టోటల్ మీరు ఇక్కడ నుంచి అయితే చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అట్లాగే సెక్యూరిటీ గురించి మాట్లాడుకుంటే ఫింగర్ ప్రింట్ అయితే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. వీళ్ళతో పాటు మనకి ఫేస్ అన్లాక్ కూడా ప్రొవైడ్ చేస్తారు, ఫేస్ అన్లాక్ కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ అట్లాగే ప్రైవసీకి సంబంధించిన ఆప్షన్స్ మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు అండి. పర్మిషన్ మేనేజర్ ఇందాక నేను చూపించాను కదా, అది ఇక్కడ కూడా ఉంది మనకి. ఇక్కడ నుంచి కూడా మీకు ఏ యాప్స్ ఏ పర్మిషన్స్ అనేది ఇక్కడ నుంచి అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అట్లాగే బ్యాటరీ సెక్షన్ గురించి మాట్లాడుకుంటే బ్యాటరీకి సంబంధించింది అలాగే గేమింగ్కి సంబంధించిన రివ్యూ నేను షార్ట్ వీడియోస్లో అయితే చేసి చెప్తాను. స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే స్టోరేజ్కి సంబంధించిన ఇంటర్ఫేస్ అయితే చేంజ్ చేశారు మనకి, చూడటానికి చాలా నీట్గా ఉంది కదా. యూటిలిటీస్ ఉంది కదా, యూటిలిటీకి సంబంధించిన ఆప్షన్స్ మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేశారు చూడండి. ప్యారలల్ యాప్స్ ఉంది కదా, డ్యూల్ యాప్స్కి సంబంధించిన ఆప్షన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. మీరు డ్యూల్ వాట్సాప్ కానీ డ్యూల్ టెలిగ్రామ్ కానీ దానికి సంబంధించిన ఆప్షన్స్ మీరు ఇక్కడ నుంచి సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అట్లాగే యాప్ లాక్ ఉంది, యాప్ లాక్ కూడా మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి ఒక యాప్ని అయితే మీరు యాడ్ చేసుకుని మీరు ఓపెన్ చేసేటప్పుడు ఫేస్ అన్లాక్ కానీ ఫింగర్ ప్రింట్ కానీ మీరు ఇక్కడ నుంచి అయితే యాడ్ చేయొచ్చు. ఇక్కడ మనకి పాకెట్ మోడ్ ఉంది కదా, పాకెట్ మోడ్ కూడా ఇక్కడైతే మనకి ప్రొవైడ్ చేశారు చూడండి. ఇవైతే టోటల్ ఆప్షన్స్. నెక్స్ట్ ఇంకా యాప్స్ గురించి మాట్లాడుకుంటే ఇన్బిల్డ్గా మనకి OnePlusకి సంబంధించిన ఆప్షన్స్ కొన్ని అయితే ప్రొవైడ్ చేశారు చూడండి. వెదర్ ఉంది కదా, వెదర్కి సంబంధించిన ఆప్షన్స్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. వెదర్ యాప్ కూడా మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ అట్లాగే రికార్డర్ ఉంది కదా, రికార్డర్ కూడా బిల్డ్తో మనకి ప్రొవైడ్ చేశారు. రికార్డర్ కూడా మనకి బిల్డ్తో పాటు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. అలాగే బిల్డ్తో పాటు మనకి OnePlus షిఫ్ట్ ఏదైతే ఉందో ఆ యాప్ కూడా ఇంక్లూడ్ చేశారు, ఇది ఒక మంచి విషయం. నెక్స్ట్ అట్లాగే బిల్డ్తో పాటు మనకి మెసేంజర్ ప్రొవైడ్ చేశారు. అలాగే వాల్యూమ్ ప్యానల్ గురించి మాట్లాడుకుంటే వాల్యూమ్ కంట్రోల్ సెంటర్ అయితే మనకి రైట్ సైడ్లో మెన్షన్ చేశారు. ఇక్కడ నుంచి అయితే మీరు వాల్యూమ్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అట్లా అలాగే వైబ్రేట్ మోడ్ కానీ జనరల్ మోడ్ కానీ సైలెంట్ మోడ్ కానీ మనం ఇక్కడ నుంచి అయితే సెట్ చేసుకోవడానికి ఇక్కడ ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేయలేదు. దానికి సపరేట్గా ఒక యాప్ అయితే ప్రొవైడ్ చేశారు చూడండి. ఇక్కడ నుంచి మీరు జనరల్ మోడ్ కానీ ఇక్కడ నుంచి మీరు సైలెంట్ మోడ్ కానీ జనరల్ మోడ్ కానీ ఇక్కడ నుంచి అయితే షిఫ్ట్ అవ్వచ్చు. అలాగే మనకి బిల్డ్తో పాటు గేమ్ మోడ్ కూడా ప్రొవైడ్ చేశారు. గేమ్ స్పేస్ కూడా మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. OnePlusలో గేమ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది. దీనికి సంబంధించిన అడిషనల్ ఫీచర్స్ కూడా మీరు ఇక్కడ నుంచి సెట్ చేసుకోవచ్చు. గేమ్ టూల్స్ కానీ అట్లాగే దీనిలో మనకి డ్యూరింగ్ గేమ్ ప్లేలో ఇబ్బంది లేకుండా కాల్ మనం మాట్లాడాలి అంటే స్పీకర్ అయితే ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది కాల్ లిఫ్ట్ చేస్తే. దానికి సంబంధించిన ఆప్షన్స్ కూడా మీరు ఇక్కడైతే ప్రొవైడ్ చేస్తారు. అట్లాగే గేమ్ ప్లేకి సంబంధించిన గ్రాఫిక్స్ని కూడా ఆటోమేట్ చేసుకోవచ్చు. చాలా ఆప్షన్స్ అయితే దీనిలో ఇంక్లూడ్ చేశారు, ఒకసారి మీరు కూడా చెక్ చేయండి. నెక్స్ట్ అట్లాగే బిల్డ్తో పాటు మనకి గ్యాలరీ యాప్ కూడా ప్రొవైడ్ చేశారు OnePlusకి సంబంధించింది. OnePlus 11కి సంబంధించిన ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది, చాలా బాగుంటుంది చూడటానికి. చూడండి బౌన్సింగ్ ఎఫెక్ట్ కూడా చాలా నీట్గా ఉంది కదా. అట్లాగే బిల్డ్తో పాటు క్యాలిక్యులేటర్ కూడా ప్రొవైడ్ చేశారు. అట్లాగే క్యాలెండర్ ఏదైతే ఉందో క్యాలెండర్ మనకి గూగుల్కి సంబంధించింది ఉంది. క్లాక్ కూడా మనకి OnePlusకి సంబంధించింది ఇంక్లూడ్ చేశారు చూడండి. నెక్స్ట్ ఇంటర్ఫేస్ గురించి మాట్లాడుకుంటే టోటల్ ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా ఉంటుంది. లెఫ్ట్ సైడ్ అయితే మనకి కంట్రోల్ సెంటర్ ఉంటుంది. ట్రాన్స్మిషన్ ఎఫెక్ట్ కూడా చాలా బాగుంది కదా. కొన్ని యాప్స్ని కూడా మీరు ఇక్కడ నుంచి అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మోర్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ ట్యాప్ చేసి జన్ మోడ్ అట్లాగే రీసెంట్ కాంటాక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ నుంచి మీరు అయితే యాడ్ చేసుకోవచ్చు. అట్లాగే బిల్డ్తో పాటు మనకి జన్ మోడ్ ఉంది కదా, జన్ మోడ్ కూడా ప్రొవైడ్ చేశారు. జన్ మోడ్ కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. లీస్ట్ మనకి 120 minutes అయితే ఇచ్చారు. అలాగే మనకి హోమ్ స్క్రీన్ ఉంది కదా, హోమ్ స్క్రీన్ మీద లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుని దీనికి సంబంధించిన వాల్ పేపర్స్ని కానీ విడ్స్ని కానీ మీరు కావాలంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. అట్లా హోమ్ స్క్రీన్ సెట్టింగ్స్ అని ఉంది కదా, ఇక్కడ డబుల్ ట్యాప్ టు లాక్ ఉంది కదా, డబుల్ ట్యాప్ టు లాక్ అయితే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. హోమ్ స్క్రీన్ లేఅవుట్ ఏదైతే ఉందో లేఅవుట్ని కూడా మనం ఇక్కడ నుంచి అయితే సెట్ చేసుకోవచ్చు. ఆ గ్రిడ్ ఏదైతే ఉందో గ్రిడ్ సైజ్ని కూడా ఇక్కడ నుంచి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఉంది కదా, ఐకాన్ సైజ్ కూడా మనం ఇక్కడ నుంచి ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు.
బాగుంది కదా. అవైతే ఆప్షన్స్. బేసిక్గా మనకి వన్ప్లస్ అంటేనే యూఏ ఏదైతే ఉందో చాలా స్మూత్గా ఉంటుంది. చూడటానికి మనకి ఇంచుమించుగా స్టాక్ ఆండ్రాయిడ్ లానే కనిపిస్తుంది, కానీ యూఐ మాత్రం చాలా సపరేట్, చాలా స్పెషల్గా ఉంటుంది కూడా. బిల్ అయితే ఎక్కడ ల్యాగింగ్ లేదు, చాలా స్మూత్గా ఉంది. మెయిన్లీ మనకి వన్ప్లస్ మెయిన్గా క్లిక్ అవ్వడానికి కారణం కూడా అదే. యూఐ ఏదైతే ఉందో యూఐ చాలా స్మూత్గా ఉంటుంది, అట్లాగే అందరికీ నచ్చే విధంగా ఉంటుంది. రీసెంట్ యాప్స్ని అయితే మీరు ఇక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ కింద మనకి యాప్స్ ఉంది కదా, ఆ యాప్ ఐకాన్ ఏదైతే ఉన్నాయో యాప్ ఐకాన్స్ని జస్ట్ ఇక్కడ నుంచి స్వైప్ చేస్తే పైన యాప్స్ అయితే మూవ్ అవుతున్నాయి. చూసారా, క్లియర్ అని ఉంది కదా. ఇక్కడ ట్యాప్ చేస్తే టోటల్ రీసెంట్స్ అయితే మనకి క్లోజ్ అయిపోతాయి. అట్లాగే త్రూ ప్లే స్టోర్ మనం యాప్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ నుంచి అఫీషియల్ అప్డేట్ మనం ఇక్కడ నుంచి అయితే చేసేసుకోవచ్చు యాప్స్ని. టోటల్ వన్ప్లస్కి సంబంధించిన యాప్స్ ఉన్నాయి కదా, మనం అఫీషియల్గా యాప్స్ని అయితే అప్డేట్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ అట్లాగే సేఫ్టీ నెట్ గురించి మాట్లాడుకుంటే, సేఫ్టీ నెట్ మనకి బిల్ అయితే ఫెయిల్ అయింది. నెక్స్ట్ అట్లాగే బెంచ్ మార్క్ స్కోర్స్ కూడా మనం ఒకసారి చెక్ చేసి చూద్దాం. బెంచ్ మార్క్ స్కోర్స్ అయితే మనకి ఈ విధంగా ఉన్నాయి. సింగిల్ కోర్కి సంబంధించిన స్కోర్స్ అయితే ఇవైతే, మల్టీ కోర్కి సంబంధించిన స్కోర్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. ఫ్రెండ్స్ చూసారు కదా ఈరోజు వీడియో అయితే ఇది. వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు బాయ్.